హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నానా అని చూస్తున్నారు కదా. ఇంకేం ఉంటుంది చెప్పండి. చిన్ని కృష్ణయ్య కోసం ఇవన్నీ రెడీ చేస్తున్నా. పైన వేస్తున్న రెడ్ కలర్ క్లాత్స్ కూడా పూజ కోసం నేనే మేక్ చేశానండి. అవి ఎలా ఏం చేశాను అనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఇలా పీట పెట్టి దానిపైన రెడ్ కలర్ క్లాత్స్ వేసి పైన లైట్ కుందులు పెట్టుకున్న పక్కన తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే ఒకటి దండ పెట్టాను. ఇదిగోండి, రాధాకృష్ణులు ఇద్దరికి బొట్లు పెట్టి రెడీ చేస్తున్నా అండి. ఇద్దరికి బొట్లు పెట్టిన తర్వాత మన రాధని కృష్ణుడిని అందంగా అలంకరించుకొని ఇంకా మనం రెడీ చేసిన పీట మీద పెట్టేద్దాం. ఇలా పెట్టిన తర్వాత ఇంకా మన వెన్న దొంగకి ప్రసాదం ఏం పెడతామండి, వెన్నే కదా పెట్టాలి. అలానే వెన్న పెట్టాను, అరటిపళ్ళు, ఆరెంజెస్ కూడా పెట్టి, ఇదిగోండి దీపం, పాలు కూడా పెట్టాలి, పాలు కూడా పెట్టాను. చూడండి, సింపుల్గా తొందరగా ఇలా అయితే డెకరేషన్ చేసుకొని పూజ చేసుకున్నా మన కిట్టయ్యకి. మీ అందరూ కూడా కృష్ణుడిని ఎలా ముస్తాబు చేశారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కామెంట్లో చెప్పండి. అలానే సింపుల్గా ఈజీగా మన కృష్ణయ్య కోసం డెకరేషన్ చేశాను కదా. ఈ డెకరేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్లో కూడా చెప్పండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.